హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు గౌతమి కిచెన్ అండ్ హోమ్ టిప్స్. టుడే మన రెసిపీ వచ్చేసి పాల తాలికలు. వినాయక చవితికి స్పెషల్గా చేసుకునే పాల తాలికలు ప్రసాదం పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. పాయసాన్ని చిన్న చిన్న టిప్స్తో ఫాలో అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. నేను ప్రసాదానికి ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకున్నాను. బియ్యాన్ని బాగా కడుక్కొని ఒక 5 గంటల పాటు నానబెట్టాలి. ఈ లోపల మనము డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాం. 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మీ దగ్గర ఏం డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. నేను కొబ్బరి, బాదము, జీడిపప్పు వేసి వేయించుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ కిస్మిస్లు వేసుకోవాలి. కిస్మిస్లు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకి అన్ని డ్రై ఫ్రూట్స్ ఇలా ఈ కలర్లోకి వస్తే సరిపోతుందండి. డ్రై ఫ్రూట్స్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత నెయ్యి ఉంటుందండి. నెయ్యిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. 5 గంటల తర్వాత బియ్యాన్ని నానిన తర్వాత నేను జల్లి గిన్నెలోకి తీసుకొని బియ్యాన్ని వడకట్టుకున్నాను. ఇప్పుడు మనం మిక్సీ గిన్నెని తీసుకొని బియ్యాన్ని మిక్సీలోకి వేసుకొని మెత్తగా పౌడర్ వచ్చే వరకు మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు మనం మెత్తగా జల్లించుకోవాలండి జల్లెడ సహాయంతో. ఇప్పుడు జల్లించిన తర్వాత బియ్య పిండి మీద మనం మూత పెట్టుకోవాలి. ఎందుకంటే మనం తడి బియ్య పిండితో చేస్తున్నాం కదా, పిండి అన్నది ఆరకుండా ఉండడానికి ఒక మూత పెట్టి అలా ఉంచండి. ఇప్పుడు పాల తాలికల ప్రాసెస్ చూద్దామండి. ఇప్పుడు మనకి 2 కప్పులు తడి బియ్య పిండి వచ్చింది కాబట్టి నేను అరకప్పు వాటర్ వేసుకుంటున్నానండి. లేదా మీరు పొడి బియ్య పిండితో 2 కప్స్ చేసుకుంటే మీరు 1 కప్పు వాటర్ పోసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ బెల్లం వేసుకొని, బెల్లం పాకం ఏం అవసరం లేదండి, పాకం లేకుండా ఓన్లీ బెల్లం కరిగితే సరిపోతుంది. ఇప్పుడు పిండిని వేసుకొని బాగా మనం ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం అనేది కొంచెం తాలికలకి కొంచెం స్వీట్నెస్ కోసము బెల్లాన్ని వేస్తున్నాము. పిండి వేసిన తర్వాత ఒక 3 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి. ఉడికిచ్చేసి మనం పక్కన పెట్టి మూత పెట్టి మనకి గోరువెచ్చన వచ్చేంతవరకు మన చేతితో స్మాష్ చేసేంత వరకు వస్తే సరిపోతుందండి. మూత పెట్టి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనము సిరప్ తయారు చేద్దామండి. ఒక కళాయిని తీసుకొని ఇప్పుడు మనం 2 కప్పులు బియ్య పిండిని తీసుకున్నాం కాబట్టి 1 కప్పు బెల్లం వేసుకుంటున్నానండి. లేదు మీకు స్వీట్నెస్ తక్కువ కావాలనుకోండి కొంచెం తగ్గించి వేసుకోండి. బెల్లం కరగడానికి 1/2 కప్పు వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలండి. పాకం ఏం అవసరం లేదండి, బెల్లం ఒకటి కరిగితే సరిపోతుంది. బెల్లం కరిగే లోపల ఇప్పుడు మనం ఒక గిన్నెని తీసుకొని ఇప్పుడు నేను 2 కప్స్ పాలు తీసుకున్నానండి. ఒక 1/2 కప్ వాటర్ వేసుకున్నాను. మీకు పాల తాలికలు అనేది పలచగా కావాలనుకుంటే 2 కప్పులు పాలకి 1 కప్పు వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకున్న తర్వాత పాలను మరిగించాలి. పాలు మరిగే లోపల ఇప్పుడు మనం ముందుగా పిండిని కలిపి పక్కన పెట్టాం కదా, ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత చూడండి కొంచెం గోరువెచ్చనగా ఉంటుంది. పిండిని బాగా చేత్తో బాగా స్మాష్ చేసుకోవాలి. పిండిని కలిపేటప్పుడు ఏమన్నా గట్టిగా అనిపిస్తాయండి, చేతికి వాటర్ తడి చేసుకుంటే బాగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పిండిని అయితే కొలతలు కరెక్ట్గా తీసుకున్నాం కాబట్టి స్మూత్గా వచ్చేసిందండి. పిండి చూడండి చాలా స్మూత్గా ఉంది. చేతిలోకి కొంచెం పిండిని తీసుకొని వేళ్ళ సహాయంతో మనము కొంచెం ఇలా అంటే సరిపోతుందండి. మనకి కాదు లేదు వేళ్ళ సహాయంతో కష్టంగా ఉందనుకుంటే ఒక పీటను తీసుకొని కొంచెం పిండి తీసుకొని మనం పీట మీద వేసి కూడా చేసుకోవచ్చు. తాలికలు అన్నవి ఇంకొంచెం పెద్దగా కూడా తీసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలా మీడియం సైజులో చేసుకొని వేళ్ళ సహాయంతో మనము తాలికల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ తాలికలతో పాటు కొన్ని ఉండ్రాలు కూడా చేసుకుంటున్నానండి. 3 కానీ 5 కానీ 9 కానీ 11 కూడా చేసుకోవచ్చు. నేను వచ్చేసి 11 చేసుకున్నాను. ఇప్పుడు పాలు బాగా మరుగుతున్నాయి కాబట్టి మనం ముందుగా తయారు చేసుకున్న తాలికలని వేసుకోవాలి. తాలికలని ఎడ్జెస్ సైడ్ నుంచి తిప్పుకోవాలి, లేకపోతే విరిగిపోతాయి. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ కామెంట్ మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ వల్ల చాలా సపోర్టింగ్గా ఉంటుంది. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి. పాలని తీసుకున్నప్పుడు ఎప్పుడైనా పాలలో స్లోగా కలపాలి. తాలికలలో స్పీడ్గా కలిపామండి తాలికలు అన్నవి ఇరిగిపోతాయి. తాలికలని ఇవి ఉడికే లోపల మరో పక్కన ఒక గిన్నె తీసుకొని 2 టేబుల్ స్పూన్ తడి బియ్య పిండిని వేసుకోవాలి. ఇందులో కొన్ని వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా స్మూత్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మరో పక్కన తాలికలు చక్కగా బాగా ఉడుకుతున్నాయి. ఇప్పుడు తాలికలు ఉడికాయో లేవో చూద్దామండి. ఒక స్పూన్ సహాయంతో కానీ లేకపోతే నైఫ్ సహాయంతో కానీ తాలికలను చూద్దాం. 75% తాలికలు ఉడికినాయి. ఇప్పుడు తాలికలను చిక్కపడడానికి ముందుగా కలిపి పెట్టిన తడి బియ్య పిండిని తీసుకుందాం, మిక్స్ చేసుకుందాం. ఇలా బియ్య పిండి నీళ్ళను పోయడం వల్ల పాయసం అన్నది చిక్కబడడం కాదండి, టేస్టీగా కూడా ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ వెండి కొబ్బరి,
హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పౌడర్, 2 టేబుల్ స్పూన్ నెయ్యి అండి. మనం ఇందాక డ్రై ఫ్రూట్స్ని వేయించిన తర్వాత మిగిలిన నెయ్యిని మనం ఇప్పుడు స్టవ్ బంద్ చేసి డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని వేసుకోవాలండి. ఒక 5-6 నిమిషాల పాటు పక్కన పెట్టిన తర్వాత బెల్లం నీళ్ళని ఒక కంటైనర్ సహాయంతో మొత్తాన్ని వడకొట్టుకోవాలి. ఏమన్నా డస్ట్ ఉన్నా కానీ ఆ జల్లల్లోనే ఉండిపోతుంది. మన బుజ్జి బుజ్జి గణపయ్యకి ఎంతో ఇష్టమైన పాల తాలికలు రెడీ.